ఉమెన్స్ గానీ జెంట్స్ గానీ ఎవరు ఇష్టపడతారు, ఇబ్బంది అంత ఉపయోగం అయితే లేదు. అంటే రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి ఫ్రీ పథకాలు పెట్టుకుంటూ పోయాడు కదా. పెట్టారు, పెట్టిన దాంట్లో కొన్ని ఉపయోగకరమైన, ఇది మాత్రం పెద్ద యూజ్ లేదు. అంత ఇబ్బందులు అవుతున్నాయి, పోట్లాటలు తప్పితే అంత పెద్ద యూస్ఫుల్ అయితే లేదు నాకు. కానీ వర్కింగ్ ఉమెన్స్ కి ఇంకా కాలేజీ వెళ్ళే ఎస్, అమ్మాయికి వాళ్ళకి స్టూడెంట్స్ కి, అటువంటి వాళ్ళకి చిల్డ్రన్స్ కి, వాళ్ళకి మాత్రం ఉపయోగకరమైనది. అంత అవసరమైతే ఎల్డర్స్ కి ఇవ్వాలి. అది కూడా 100% ఫ్రీ ఉండదు, 50% పెడితే వాళ్ళకి అది వాడుకోవడానికి ఒక పద్ధతిగా ఉంటది. అంటే ఫ్రీ అంటే ఎవరికి పెడితే బాగుండేది? ఫ్రీ అసలు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్ కి, లేదా ఒకవేళ మెడికల్ అవసరం అటువంటి వాళ్ళకి, ఏజ్డ్ పీపుల్స్ కి, వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో తిరుగుతారు. అనవసరంగా తిరిగి అసలు బస్సులో జనాలు ఎక్కువైతారు, పోట్లాటలు ఎక్కువైతున్నాయి. అంటే ఇప్పుడు 6 గ్యారెంటీస్ అన్నాడు కదా, 6 గ్యారెంటీస్ గురించి అడిగితే ఉన్న దాంట్లోనే చదువుకోవాలి, సర్దుకొని ఉండాలి అంటున్నారు. మీరేమంటారు? అమ్మా, ఇది తీసి ఇంకా వేరే గ్యారెంటీలో ఇంకా ఏదైనా ఉపయోగకరమైనది పెట్టడం బెస్ట్. అతని పరిపాలన తప్పు పట్టట్లేదు, కానీ ఇదైతే పెద్ద యూజ్, అంటే యూజ్ కావచ్చు కానీ అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటారు వాళ్ళు. ఫ్రీ అని చెప్పి అనవసరంగా తిరిగి పోట్లాడలేక పోతున్నారు. అంటే రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు సార్? ఎవరి పాలన వాళ్ళదమ్మా, వాళ్ళది. ఆయన వ్యూస్ వేరే, ఈయన వ్యూస్ వేరే, ఎవరికి వాళ్ళే, ఒకరికి ఒకరు పోల్చడానికి ఏం లేదు. అయితే ఈయన చేసే పథకాలన్నీ కరెక్ట్ గా చేస్తారంటారు. అంటే మహిళలకు 2500 ఇస్తాను అన్నాడు, ఇందిరమ్మ ఇల్లు అన్నాడు, అవన్నీ వచ్చే కెపాసిటీ, తెచ్చే కెపాసిటీ ఉందంటారు. ఇక్కడ పరిస్థితి ఏముందంటే వాళ్ళు ఇవ్వడానికి పెట్టొచ్చు, కానీ అది ఇంప్లిమెంట్ చేయడానికి ఆర్థిక వనరు కూడా సరిపోకపోవచ్చు. అప్పుడు ఏదో ఎలక్షన్ పీరియడ్ లో వాళ్ళు ఓట్లు రావడానికి ఏదో పథకాలు పెట్టరు, కానీ ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళకి వనరులు సరిపోవట్లేదు.